నిర్వహిస్తున్న కిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఇప్పుడు కాదు, ఈవెన్ కరోనా సమయంలో కూడా కిరణ్ ఈ కిట్స్ పంపకాలు ప్రోగ్రాం పెట్టాడు మెహదీపట్నంలో. నేను ఇప్పుడు పిలిస్తే కరోనాలో మొత్తం లాకౌట్ ఉన్నది, వారి దగ్గర పోవాలంటే సరే అప్పుడు నేను ఎమ్మెల్సీ అప్పుడే ఉన్నా కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నాకు అలౌ చేశారు. పోయాను, చాలామందికి పాపం టెంపుల్ దగ్గర చేశారు. దాదాపు 100 మందికి వారు కిట్ ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. అప్పుడే నాకు కిరణ్ పరిచయం అయ్యారు. అఫ్కోర్స్ సినిమాలో చూసుకుంటే వేరే మాట, కానీ పరోక్షంగా మాకు తెలిసిన ప్రత్యక్షంగా నాకు పరిచయం అయింది మాత్రం కరోనా సమయంలో. అప్పటి నుంచి ఏ సేవా కార్యక్రమం ఉన్నా ఆయన ఇంట్లో ఏదైనా కార్యక్రమం అన్నా నన్ను పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి నిజంగా రాశారు సర్వీసెస్ కూడా. ఇంతకుముందు అశోక్ గారు చెప్పారు, మానవ సేవనే మాధవ సేవ. నిజంగా ఈరోజు అంటే వేరే ఇష్యూ కాదు, కానీ ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారి యొక్క 75th ఇయర్లో 15 రోజులు మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. అంటే రాజకీయ పార్టీలో ఉండి కేవలం రాజకీయాలు వాళ్ళని తిట్టడం అది కాకుండా సేవ కూడా చేయాలి. అది కూడా పెద్ద రాజకీయ పార్టీలో కార్యకర్తగా ఒక లక్షణం ఉండాలి. అందుకని మా అందరూ కూడా ఏంటంటే మీ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సేవ ఇప్పుడు పెరిగినాం కాబట్టి మేము సేవ చేయడం అనేది మాకు చాలా ముఖ్యం. రక్తదానం కానీ ఇంకేదైనా కానీ అటువంటి చేయడం, స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ. అంటే సేవతోని రాజకీయం ముడి లేదు, అది మానవతత్వం ముడి ఉంది. మనం మానవత్వానికి సేవ చేస్తాం, రాజకీయం తర్వాత ఏదున్నా సరే, కానీ మనం సేవ కోసం చేసేట భావన అందరిలో ఉండాలి. భారతీయులకు నిజంగా చెప్తాను, కరోనా సమయంలో మనకి ఎంత సేవా గుణం చూడండి. ఒక్క వ్యక్తి కూడా ఆకలి శాతం చావలే. మనం చాలామంది చూసినాం పాపం ఇళ్ళల్లో వండుకొని టిఫిన్లు ఇచ్చి కొంతమందికి మీద వాళ్ళకు వన్నాలు పెట్టి భోజనాలు పెట్టి. ఈవెన్ మా ఉస్మానియా సిటీలో మేము సాయంకాలం వాకింగ్ చేసి చూస్తుంటే కొంతమంది పాపం వచ్చి కుక్కలుగా మెస్సులు బంద్ ఉంటాయి. ఆ డాగ్స్ అన్నీ కూడా ఈరోజు తినడానికి ఆహారం ఉండకపోతే పెరుగన్నం అని పెట్టిపోయేది ప్యాకెట్లు అక్కడ. అంటే అంత మానవత్వం, అంత ఒక దయా గుణం అనేది మన భారతీయులో ఉన్నదని చెప్పే విషయాన్ని మనం గుర్తించాలి. దాంట్లో భాగంగానే కిరణ్కు ఈరోజు ఈ యొక్క సర్వీస్ మోటో అనేది కూడా వచ్చింది వారికి. మరి వారికి భగవంతుడు ఇంకా శక్తి ఇచ్చి ఇంకా ముందుకు ఇటువంటి అనేక కార్యక్రమం చేయాలి. మా వంతు, మా ప్రయత్నం, మా కోఆపరేషన్, మా సహకారం ఎప్పుడు కూడా కిరణ్ గుర్తుందని చెప్పేసి ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ. దాంతో వచ్చి 10:30కి వస్తాను, మనకి వేరే కూడా ఉన్నాయి కాబట్టి చాలా ధన్యవాదాలు. మీకు మరొకసారి శుభాకాంక్షలు.